ఆదిలాబాద్ జిల్లాలో కల్తీ మద్యం ఏరులైబారుతోంది. కోట్లాది రూపాయల కల్తీ మద్యాన్ని అమ్మేస్తున్నారు కల్తీగాళ్లు. దీని వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ కల్తీ మద్యం మహమ్మారి అసలు స్వరూపం ఏమిటి చూద్దాం. వైన్ షాప్ మంది బోల్డ్ అంత రాజకీయ పలుకుబడుంది. అధికారులకింత మామూలు పడేస్తే కావలసినంత కల్తీ సరుకు అమ్ముకోవచ్చు. అసలు మనం అమ్మింది మందు, ఎవరైనా సరే చచ్చినట్లు తాగాల్సిందే. ఇది ఆదిలాబాద్ జిల్లాలో వైన్ షాప్ యజమానుల తీరు. ఇది కాగజ్ నగర్ కాపువాళ్లో ఒక పాడుబడ్డ భవనం. దీన్ని లీజుకు తీసుకుని మరీ యథేచ్ఛగా మందు కల్తీ చేసేస్తున్నారు కల్తీ కేటుగాళ్లు. ఇక్కడ మద్యం కల్తీ చేసి సిరిపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని వైన్ షాపులకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేసేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ నుంచి మహారాష్ట్రకు కూడా మద్యం సరఫరా అవుతోంది అంటే వీళ్లు ఏ రేంజ్ లో మద్యం కల్తీ చేస్తున్నారో తెలుస్తూనే ఉంది. ప్రధాన బ్రాండ్ల కల్తీ సీసాలు, మూతలు సేకరించడం, వాటిని శుభ్రం చేసి కొత్త సీసాల్లో లేబులు అంటించడం, అందులో పావు వంతు మద్యం, మిగతాది స్పిరిట్ నీళ్లు. దీంతో కొత్త మద్యం బాటిల్ రెడీ అయిపోతుంది. ఒక్కోసారి వీళ్ళ అత్యాస పూర్తి కల్తీ బాటిల్ తయారు చేసే వరకు వెళ్తుంది. తాగినోడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. మనకు కావాల్సింది డబ్బు. ఇది వీళ్ళ ఆలోచన ధోరణి. ఈ కల్తీ దందా చేస్తున్న ముఠాలో ప్రధాన పాత్ర మరెవరిదో కాదు, స్థానిక వైన్ షాప్ ఓనర్లదే. వీళ్ళకి ఎక్సైజ్ అధికారులు కూడా చేతులు కలపడంతో 3 క్వార్టర్లు 6 ఆఫులుగా కొనసాగుతోంది ఈ దందా. జనానికి అనుమానం రాకుండా అప్పుడప్పుడు 1-2 తనిఖీలు చేయడం, హడావిడి చేయడం, మళ్ళీ ఎవరి దారి వాళ్లదే. వీళ్లు కల్తీ సరుకు లీటర్ల కొద్దీ తయారు చేస్తుంటారు. అధికారులకు లక్షలాది రూపాయల మామూళ్లు అందిపోతుంటాయి. కల్తీ కోర్లు, అధికారులు కుమ్మక్కై కల్తీ దందా యథేచ్ఛగా సాగిస్తున్న విధం చూసి విసిగి వేశారిన స్థానికులు ఎక్సైజ్ శాఖలోని ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. దీంతో ఇదిగో దాడులు చేశారు అధికారులు. ఆదిలాబాద్ డివిజన్ లో కల్తీ దందా ఈ స్థాయిలో సాగటానికి గతంలో ఓ పై అధికారి కారణమని తెలుస్తోంది. భారీగా మామూలు తీసుకుని భయం లేకుండా దందా చేసేందుకు సహకరించారని అంటారు. ఒకప్పుడు నిర్మలకే పరిమితమైన కల్తీ మహమ్మారి ఖానాపూర్, మంచిర్యాల, సిరిపూర్ ప్రాంతాలకు విస్తరించింది అంటే అందుకు నాటి అధికారుల అండదండలే కారణమంటారు. ప్రభుత్వం కల్తీ కేటుగాళ్లకు చెక్ పెట్టడానికి బార్కోడ్ విధానం తీసుకొచ్చింది, కానీ అదింకా అమల్లోకి రాలేదు. దీంతో కల్తీగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. జిల్లాలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు ప్రజాప్రతినిధుల కనుసనల్లో నడుస్తున్నవే. జిల్లాలో ఒక ప్రజాప్రతినిధికి 10 వైన్ షాపులుండగా మరో 2 ప్రజాప్రతినిధులకు 5 వైన్ షాపులున్నాయి. ఈ కల్తీ దందా వీళ్ల నేతృత్వంలోనే జరుగుతోంది. అధికారుల దగ్గర ఎంత సమాచారం ఉన్నా ప్రజాప్రతినిధుల పలుకుబడికి భయపడి ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఎందుకొచ్చిన గొడవ? మామూలు తీసుకుని మౌనంగా ఉంటే సరిపోతుందన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సర్చ్ లో భాగంగా మాకు ఎక్కువగా లభించిన మూతలు, అవి ఐబీ ఇంక్రెడిబుల్ క్యాప్స్ 10,500, రాయల్ స్టాగ్ 1,500, మెక్డోవల్స్ 500, ఆఫీసర్ చాయిస్ 2,500. ఇవి మొత్తం కలిపితే 15,000. ఇవి సీజ్ చేసినాం, మా స్వాధీనపరచుకున్నాము. మిగతా పర్సన్ అనేది అందుబాటులో లభించలేదు మనకు. ఆ పర్సన్ ఎవరు, ఆ వ్యక్తి ఎవరు చేస్తున్నారు, ఇదంతా వెనకాల ఎవరున్నారు అనేది మనకు ఇంతవరకు లభించలేదు. దర్యాప్తు చేస్తున్నాము. జిల్లాలో కల్తీ మద్యం అమ్మకాలు ఏడాదికి 18 కోట్ల మేర జరుగుతోందని సమాచారం. జిల్లాలో 158 వైన్ షాపులు, 22 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. దాదాపు 50 వైన్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. 3-4 బార్ అండ్ రెస్టారెంట్లలోనూ ఇదే పరిస్థితి. అక్రమ సంపాదనే ధ్యేయంగా కల్తీ మద్యం తయారీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రం కావడంతో కల్తీ కోర్ల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోందని తెలుస్తోంది.